వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం మాల మహానాడు ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా తాండూరు నియోజకవర్గ అధ్యక్షులు మాట్లాడుతూ వర్గీకరణకు వ్యతిరేకంగా ఎంతకైనా తెగించి మాలలు పోరాడతారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం 341 ఆర్టికల్ సవరణ చేసి బిల్లును ఆమోదించిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ దానికి విరుద్ధంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారని తెలిపారు. ఎందుకంటే జనాభా లెక్కలు తీయకుండా ఈరోజు ఏదో ఒక కులానికి మేలు చేయడం కోసము కేంద్ర ప్రభుత్వం ఏదైతే మాట్లాడిస్తుందో దానిలో భాగంగానే ఈ సెమీం అఖ్తర్ గారు కూర్చున్న దగ్గర రిపోర్ట్ తయారు చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ రిజర్వేషన్ అనేది కూడా 20% రిజర్వేషన్ వేసి దానిలో వర్గీకరణ ఏబీసీడీ వర్గీకరణ చేయాలి. అలా చేసినప్పుడే మిగతా ఉన్న ఉప కులాలందరికీ కూడా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి 2 కులాలకు మేలు జరిగి 57 కులాలకు నష్టం జరిగే విధంగా ఉంది ఈ వర్గీకరణ. కాబట్టి దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. భవిష్యత్తులో కూడా ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భవిష్యత్తులో ఉద్యమాలు చేయడానికి కూడా ఈ మాల సమాజం వెంటాడాలని హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఈ వర్గీకరణ చేయడం ద్వారా వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు మాలలు ఉద్యమిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పిందంటే అది కేవలం మాలల ద్వారా మాత్రమే. ఈ విషయాన్ని మరి ఒక్కసారి వారు పునరాలోచించుకోవాలని ఈ మాల సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 4వ తారీఖున శాసన మండలిలో ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి తీర్మానం చేసిండ్రో దానికి వ్యతిరేకంగా ఈరోజు మన తాండూరు పట్టణంలో ఈరోజు ఆ యొక్క పత్రాలని మేము ఈరోజు దగ్ధం చేయడం జరిగింది. అయితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వర్గీకరణ సుప్రీంకోర్టుకు గైడ్లైన్కు చాలా విధంగా చేసింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? కేవలం సూచనలు మాత్రమే ఇచ్చింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినటువంటి వ్యక్తి ఏం చేసిందంటే కేవలం పక్షపాతిగా ఈరోజు మాలను కన్యాకం చేసి వర్గీకరణటువంటి 5% మాలకు ఇవ్వడం చాలా విడ్డూరకమైనటువంటి విషయంగా మేము ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే మీరు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్పింది? ఎంపీరికల్ డాటా తీసుకురమ్మన్నది. కానీ ఎంపీరికల్ డాటా లేదు. జనాభా లెక్కలు లేటెస్ట్గా తీసుకోమన్నది. కానీ తీసుకోలేదు. వ్యతిరేకంగా చేసినందుకు మేము ఈరోజు తాండూరు కాన్స్టిట్యూన్సీలో మాలమందరం ఏకమై రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉధృతంగా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ నిరసన కార్యక్రమం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1 కమిషన్ సెమీం అఖ్తర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి నివేదిక ప్రకారము దామాస జనాభా ప్రకారము లెక్క చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ అనేది విభజించాలి. ఆ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాము. అందుకే ఇలా రాష్ట్రం మొత్తం లోపల వచ్చేసి అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన జరపడం జరుగుతుంది మాలలందరూ కూడా. అయితే ఈ మాలల యొక్క సంఖ్య అయితే ఏదైతే ఉందో
ఆ సంఖ్య 2011 ప్రకారం చేయడం జరిగింది. అది వాస్తవం కాదు. ఈ మొన్న ఏదైతే కులగణన చేసిందో ఆ కులగణన సర్వే లోపల మాత్రమే మాలల యొక్క అధిక సంఖ్య ఉంది కాబట్టి ఆ సంఖ్యని చూసుకున్నట్లయితే మాకు కూడా 10% రిజర్వేషన్ కల్పించాలి. అయితే మొత్తం లోపల వచ్చేసి మనకు ఎస్సీ వర్గీకరణ జరగాలంటే 20% మాత్రం కల్పించిన తర్వాతనే ఏపీ ప్రకారమే ఈ యొక్క వర్గీకరణ చేయాలని మేము తెలియజేస్తున్నాము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి. అయితే ఏకపక్షంగా నిర్వహించి మందకృష్ణకు కొత్తగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం కొత్తగా వీళ్ళు వర్గీకరణని అసెంబ్లీ లోపల ప్రవేశపెట్టడం అది సమంజసం కాదు. జనాభా మాలల సంఖ్య ఎంత ఉందో విభజించిన తర్వాతనే ఈ యొక్క 5% కాకుండా 9% ఇస్తే మాలలో కూడా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఈ సభముఖంగా తెలియజేస్తుంది. సో వాళ్ళ జనాభా ఎక్కువ ఉందని చెప్పి అంటున్నారు. కాదు, వాస్తవం కాదు. మాకన్నా ఒక 5-10% మాత్రమే వాళ్ళ యొక్క జనాభా ఎక్కువ ఉంది. అందులో వచ్చేసి సంఖ్యాబలం కూడా మాది కూడా వాళ్ళతో పాటు ఈక్వల్ ఉన్నాం కాబట్టి మాలలు. సో రాష్ట్ర ప్రభుత్వం లోపల మాలల సంఖ్య ఎంత ఉందో మాదిల సంఖ్య కూడా అంతే ఈక్వల్గా వస్తున్నాం కాబట్టి దాన్ని కనుమరుగు చేసి 2011 ప్రకారం మాత్రమే ఈ యొక్క వర్గీకరణ చేయడము సమంజసం కాదు. మాలలకు చాలా తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపైన మేము రాష్ట్రం లోపల రాష్ట్ర గారి ధర్నాలు కానీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. వర్గీకరణ జరిగేది లేదు. ఈ యొక్క వర్గీకరణ ఆపడానికి ఎంత దూరమైనా మేము వెళ్ళే అవకాశం ఉంది. కోర్టు కూడా తీర్పిచ్చింది, చేసుకోమని చెప్పారు. సరే, ఆర్టికల్ ప్రకారం అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ ప్రకారమే